పాస్టమ్కి నా వందనాలు. అమ్మాయి వివాహం గురించి 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, అది ఏమి ఎక్కిరాలా. నేనైతే మంగళవారం ప్రార్థన కాడ సాక్ష్యం చెబుతా తండ్రి, తొందరగా కలిసి వస్తే అనుకున్నా. మొన్న కలిసి వచ్చింది. వచ్చే నెల 20వ తారీఖు వివాహం మంచిగా కుదిరింది, ఏమి ఇబ్బంది లేకుండా. మళ్ళీ మా అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే సాక్ష్యం చెబుతాను అనుకున్నా, అది కూడా పాస్ అయింది. నాకు కూడా అనారోగ్యం, నిన్న రాత్రి ఎంతో బాగా వాటలు పెట్టుకున్నా. రాత్రి అన్న చేత ప్రార్థన చేర్చుకున్నాక నా తెల్లరాళ్ళకి మంచి హుషారు ఇచ్చిండు, ఆరోగ్యం వచ్చింది. దేవుడు చేశాడు గొప్ప కార్యం. గట్టిగా మా అబ్బాయికి కడుపులో నొప్పి నైట్ 12 గంటలకు, బొగులు 12 గంటలకు వస్తుంటే హాస్పిటల్లో తీసుకుపోయాను. ఆడ ఇండిషన్లో సెలాయిన్ పెడతారు కానీ తగ్గల. అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాక మా అబ్బాయి కడుపులో నొప్పి తగ్గిపోయింది. కడుపు నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చెప్పండి. నాకు కొంచెం ఇప్పుడు మళ్ళీ నిర్గాలం వచ్చి నేను హాస్పిటల్ పదవంటే భయం వేస్తుంది. తండ్రి దేవుడు ఒక వారం మంగళవారం ప్రార్థనకు వస్తానన్నా. నేనే హాస్పిటల్ బాగాలేదు, కుటుంబ సమస్యలు కూడా పట్టున్నాయి, బాధలు. ఫస్ట్ ఈరోజు వచ్చావా? మీకు వందనాలు పాస్టర్ గారు. మా ఆయనకి గుండె పలుసు అనేది తగ్గిపోతూ ఉంది. 7 వారాలు మంగళవారం ప్రార్థనకు పోండి తగ్గిపోద్దానని చెప్పి అన్నారు. మా ధరిసి 5 వారాలు ఇప్పుడు వచ్చింది. మా ఆయనకి బాగానే ఉండి పలుసు బాగానే ఉందని చెప్పారు. మందులు ఆడుతూ ఉన్నాం. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి. వందనాలు అన్న మీ అందరికి. ఇంతకుముందు 2-3 నెలల కింద మా అమ్మాయికి కాలు బాగా కింద పడి ఇరిగిపోయింది, బెనికింది. అది బెనికితే తగ్గల. ఎన్ని మందులు ఆడుతున్నా కానీ దగ్గకపోయలేక, కట్టు కట్టించుకుని వచ్చిన దగ్గకపోయలేక మా అమ్మ ఇక్కడ మా ఊళ్ళో చనిపోతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రార్థన చూసి ఇక్కడికి వచ్చి మీ చేత ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిందా. అమ్మాయికి ఎమ్మిటి కాలు కింద పెట్టి నడుస్తుంది. తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకో. నేను మా ఇంటికాడ చెప్పలేక మా అమ్మ వద్దు అక్కడికే వెళ్ళి సాక్ష్యం చెప్పాను అన్నాను. ఇదే నా సాక్ష్యం. తగ్గిపోయిందంట కాలు నొప్పి. ఏసైకే మహిమ. నా సాక్ష్యం ఏంటంటే 40 దిన ఉపవాస ప్రార్థనలో అన్నయ్య చేత ప్రార్థన చేపించుకొని వచ్చి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు ఉండటానికి. అదేగాక 10th క్లాస్ మా అబ్బాయి చదువుకుంటుంటే పాస్ అయితే సాక్షి చదువుతాను అనుకున్నా, పాస్ అయ్యాడు. నాకంతా ఒళ్ళంతా నొప్పులు గుండె హాస్పిటల్ వెళ్ళినా తగ్గల. ప్రభువా సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గితే స్వస్థపరిచాడు. ఏసై గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మహిమ. మా కొడుకు ఇంటర్లో పాస్ అయితే సాక్ష్యం చెబుతాను, పాస్ అయ్యింది. దేవుడికి మహిమ కలుగును గాక. కాడతను వస్తుంటే ఒక పక్క మంగళవారం సాక్ష్యం చేస్తానన్న తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. పాస్టమ్ అందరికి ఉన్నాను. మా ఆయనకి జ్వరం వచ్చింది, రక్త పరీక్ష చేపితే టైఫాయిడ్ జ్వరం, ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. అయినా మాత్రం మింగళ చాలా గట్టిగా ఆటోకి పోతాను. తండ్రి తగ్గితే నేను సాక్ష్యం చెప్తాను. మంగళవారం ప్రార్థన పోయి ఏసు తగ్గింది. స్వస్థపరిచిన ఏసైకే మహిమ కలుగును గాక. మా అబ్బాయికి 8 సంవత్సరాలు అయినా మళ్ళీ పిల్లల బొట్ల. ఇప్పుడు మళ్ళీ 3వ నెల 3 వారాలు అయింది వచ్చి. దేవుడు కార్యం. మా అబ్బాయి మిద్దిపై నుంచి కింద పడ్డాడు, పడి చెయ్యి ఇరిగింది. ఆపరేషన్ చేయాలన్నారు, చేసిండ్రు. దేవుడు దయ వల్ల చెయ్యి బాగుండి సాక్ష్యం చెబుతాను. అన్నయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. అయితే పిల్లలు పుడుతూ చనిపోతున్నారు. ఒక అబ్బాయి పుట్టాడు, కానీ ఆ అబ్బాయికి కూడా మందులు వాడుతూనే ఉన్నాము. అయితే ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ బాబు పుట్టి చనిపోయాడు. ఏంటి ప్రభు అని ప్రార్థించుకుంటుంటే డాక్టర్లు అడిగితే వారు అంటున్నారు, అమ్మ మేమైతే ఏం చేయలేము, మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు ఇంకా ప్రార్థించాలమ్మా అని వాళ్ళు చేతులు ఎత్తేసారు. అట్లా అని చెప్పి ఇంకా అన్నయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని పోయి ఆ టెస్ట్లు అవన్నీ చేయించుకుంటే ఈ ప్రెగ్నెన్సీకి నార్మల్ రిపోర్ట్ అని వచ్చేసింది. దేవుడు దీవించును గాక. ఇప్పుడు మా వారికి ఈ మధ్య 14 రోజుల నుంచి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసాయి. అయితే బాగా బాధపడుతున్నాడు. దేవా ఏంటి ప్రభు ఇదని. ఈ సంతోషంలో మళ్ళీ ఏంటి ప్రభు ఈ శోధన అని ప్రార్థించుకుంటూ తగ్గిపోతే సాక్ష్యం ఇచ్చుకుంటాను అనుకున్నాను, తగ్గిపోయింది. మంచి దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మహిమ పొందుదాం. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ నా వందనాలు. మా ఆయనకి కాలు బాగా నొప్పులు పుడుతుంటే ఏసు రక్తం రాసి సాక్షి చెప్తారన్నా తగ్గిపోయింది. ఏసు రక్తం రాసి కాలు నొప్పి తగ్గిపోయింది. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. మా ఊరు వేరే అబ్బాయి బాగా తాగుతున్నాడు. అంటే అమ్మాయి మా ఊరు ఆడపిల్ల నడిస్తే ఒక రోజు పోయిన సంవత్సరం ఏం చేశానంటే ఉపాసన ప్రార్థనలో ఉంటే చూపించాడు అబ్బాయిని దేవుడు. ప్రార్థన చేసి అబ్బాయి పేరు తీసుకొచ్చి రాసి ఇక్కడ వేసిపోయా. ఈ సంవత్సరం మారిపోయాడు, శుభ్రంగా తాగుడని మానేశాడమ్మా. మానేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అయ్యగారికి నా వందనాలు.
నాకు నడుము నొప్పి పొత్తిగడ నొప్పి ఉంటుంది. నేను 3 వారాలు 3 వారాలు అతను ఒప్పుకున్నాక 2 వారాలు ఇది 3వ వారం. నాకు బాగుంటే సాక్షి చదువుతానన్నా అయిపోయిందా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. అందరికీ వందనాలు. నాకు కాలు వాపులు పిల్లల కింద గడ్డలేసింది. ప్రతి మంగళవారం పాదానికి రాచి చెప్పడం తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసుకే మహిమ కలుగునుగా. గుండెల్లో భారం తగ్గితే గ్రామం దత్తకు తీసుకుంటాం అనుకున్నా, తగ్గిపోయింది. గుండె నొప్పి తగ్గిపోయింది. గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. యేసుకే మహిమ. ప్రార్థన చెయ్యాలా? ఉండు ఒక నిమిషం. చూడండి దేవుడు చేసి